హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఈ వీడియోలో మనం గోంగూర గుడ్లతో అదిరిపోయే ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ గోంగూర తీసుకుంటున్నాను, ఒక కట్ట తీసుకున్నాను. ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూర తీసుకొని దాని కాడల నుంచి ఆకులన్నీ సపరేట్ చేసేసుకోండి. ఆకులన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఆకుకూరని ఎప్పుడైనా కానీ 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆకుకూరలో మట్టి ఎక్కువ ఉంటుంది, తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఆకుకూరని ఒక ప్లేట్లో వేసుకోండి. ఎర్ర గోంగూర ఇష్టం లేదు అనుకునే వాళ్ళు సగం ఎర్ర గోంగూర సగం తెల్ల గోంగూర కూడా వేసుకోవచ్చు. కానీ ఎర్ర గోంగూర వేసుకుంటేనే మనకి పుల్లగా ఉంటుంది. తెల్ల గోంగూర వేయగానే పులుపు తగ్గిపోద్ది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ గోంగూరని సగం వేసుకోండి. ఒకేసారి అంతా వేసుకోకండి, సగం వేసుకొని దీనిలో 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ముందు సగం మిక్సీ చేసుకున్న తర్వాత మిగిలిన సగాన్ని తర్వాత వేసుకోవాలి. లేదంటే ఒకేసారి వేసినట్లయితే మనకి మిక్సీ పాడైపోద్ది. అందువల్ల మిగిలిన సగాన్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ ఈ పేస్ట్ అనేది మరీ చిక్కగా ఉండవసరం లేదు, కొంచెం పలచగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాని నుండి 20 రొమ్మలు తీసుకొని దాన్ని తొక్క తీసి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రొమ్మలు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయల గోంగూర పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి గోంగూరలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 గుడ్లు పగలగొట్టుకొని దీనిలో వేసుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే కదిపేయకుండా అలానే 2 నిమిషాల పాటు వదిలేయాలి. గుడ్లు వేసిన తర్వాత అలా 2 నిమిషాలు వదిలిన తర్వాత కొంచెం అడుగు నుంచి కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్టు కాకుండా కొంచెం కింద నుంచి కలుపుకోవాలి. ఇక్కడ లోపల ఉన్న పచ్చసొన ఉడకలేదు కాబట్టి దాన్ని కొంచెం పక్కకి స్ప్రెడ్ చేసుకొని దాన్ని కూడా 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చసొన అంతా ఉడికేలోపు 2 నిమిషాలు అలానే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా చూడండి బయటకు వచ్చేసింది కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అలానే చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి మనకి గుడ్డు ముక్కలు అలా ఉండాలి. వెంటనే కదిపేసినట్లయితే గుడ్డు చిన్న చిన్న ముక్కలుగా అయిపోద్ది. నెక్స్ట్ దీనిలో పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినట్లుగా. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉప్పు కారం కలిసేలాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద మనకి గోంగూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసుకొని గోంగూర ఉడికిందో లేదో చూడండి. కొంచెం దగ్గరికి అయిపోయింది కదా, కొంచెం పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇలాగా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ రుచికి తగినట్లుగా వేసుకోవాలి. ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని గోంగూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. గోంగూర దగ్గరికి అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి మనకి గోంగూర అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న కోడిగుడ్డుని దీనిలో వేసేసుకోవాలి. కోడిగుడ్డు వేసిన తర్వాత కలిపేసుకోవాలి. అలానే మరీ ఎక్కువగా కలిపేసుకోకుండా కొంచెం పైన పైన కలుపుకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోద్ది. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి.
మూత పెట్టడం వల్ల మనకి గుడ్డంతా కూడా గోంగూరని పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి దగ్గరికి అయిపోయి చక్కగా రెడీ అయిపోద్ది. మూత తీసి చూసినట్టయితే గుడ్డంతా కూడా మనకి గోంగూర పీల్చేసుకుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీనిపైన జల్లేసుకోవాలి. కొత్తిమీర ఎలా జల్లుకుంటామో అలాగే ఉల్లిపాయలని జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.